సుజనతో ఎటువంటి విభేదాలు నాకు లేవు. ఎవరో కావాలనే ప్రచారం చేయిస్తున్నారు. ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. నన్ను టీడీపీ నగర అధ్యక్షుడిగా చేసింది కూడా సుజనా చౌదరి. ఆనాడు కేసినేని నాని వ్యతిరేకించినా సుజనా నన్ను ప్రోత్సహించారు. మొన్న పోటీ చేసే ముందు కూడా నాకు ఫోన్ చేసి నా అభిప్రాయం కూడా అడిగారు. అటువంటి వ్యక్తితో నాకు విభేదాలు ఎందుకుంటాయి? పబ్లిసిటీ లేకుండా 10 మందికి మంచి చేసే గుణం ఉన్న వ్యక్తి సుజనా చౌదరి. నా జీవితంలో నేను ఆయనతో ఎప్పుడూ గొడవ పడను అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. బాబు ఏ పేపర్లో వచ్చింది చెప్పు సుజనా చౌదరి గారికి. నాకు ఇగో సరే నువ్వు అడిగావు కాబట్టి సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి నేను నిజం చెప్తాను. ఇప్పుడు నేను చెప్తాను, పాపతో చెప్పిస్తాను. అలాగే సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి చెప్తా. ఇప్పుడు సుజనా చౌదరి గారు లేరు, చెప్తాను. ఇగో సుబ్బయ్య గారు ఉన్నారు. సుజనా చౌదరి గారికి దగ్గరికి రోహిత పాప దాయట ఇక్కడ నుంచి. ఈ పాప మాస్టర్స్ చదువుతుంది. మాస్టర్స్ చదువుతుంటే ఈ పాపకి ఫీజు కట్టాలి, డబ్బు లేదు. వాళ్ళ చెల్లికి పాప నేనే ఫీజు కట్టి అడగండి కావాలంటే. ఏమ్మా కట్టేనా? వచ్చారు. సరే అని చిన్న సుబ్బయ్య గారు మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు నా దగ్గరికి తీసుకొని వచ్చారు. సరే అని నేను సుజనా చౌదరి గారి దగ్గరికి నేను నాగుల మీరా గారు ఈ పాపని సుబ్బయ్య గారిని వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్ళాం. తీసుకొని వెళ్ళి సార్ ఇలాగ అమ్మాయి మాస్టర్స్ చదువుతుందండి, కానీ చాలా పేదవాళ్ళు, వాళ్ళ నాన్న ఒక డ్రైవర్ అండి, వాళ్ళకి సహాయం చేయండి సార్ అన్న. అంటే ఏం సహాయం చేశారో అప్పుడు ఈ పాప చెప్పిద్ది. పేపర్కి ఇద్దామండి అన్న. వద్దులే ఇంకన్నా పేపర్కి, ఆ అమ్మాయి చదువుకుంటుంది, పేపర్కి ఎందుకులే అని పాప అమ్మాయి ఒకటి అడిగితే 3 చేశాడు ఆయన. ఆ 3 కూడా ఏం చేసిందో చెప్తా. అయితే సుజనా చౌదరి గారికి నాకున్నటువంటి సంబంధం చెప్తున్నా. సుజనా చౌదరి గారు 2013 నుంచి ఎర్రనాయుడు గారు చనిపోగానే ఈ జిల్లాకి ఇన్ఛార్జి. ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నన్ను ఆయన అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు. ఆనాడు ఎంపీగా పార్లమెంటు సీట్ అడుగుతున్నటువంటి కేసినేని నాని ఆ రోజు నుంచే నన్ను వ్యతిరేకించేవాడు. బీసీలకు ఇవ్వకూడదు ఇది అని నన్ను వ్యతిరేకిస్తే సుజనా చౌదరి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏమంటే బుద్ధ వెంకన్న అయితే విజయవాడలో పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు గో హెడ్, కేసినేని నాని ఎవరు మాట వినక్కర్లా, బుద్ధ వెంకన్న వేసేయమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుజనా చౌదరి గారితో మాకు మంచి సంబంధాలు. అలాగే సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలోకి రావడానికి ఆయన ఎంత గౌరవించాడంటే నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాల. ఫస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని నాకు ఫోన్ చేశాడు. ఎంకన్నా మనం వాసిస్తున్నావు కదా ఏంటి మరి అన్నాడు. నేను ఒకటే చెప్పా, సార్ కూటమిలోకి వెళ్ళిపోయింది, ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా, మీరు వస్తే మరీ హ్యాపీ. మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు, మీరు సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తులు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే మాకు ఇంక అంతకంటే ఇది లేదు, మీరు రండి సార్. ఎందుకంటే సుజనా చౌదరి గారి గురించి నాకు బాగా తెలుసు. ఒక 10 మందికి ముందు హెల్ప్ చేసే గుణం ఉంది. ఇప్పుడు ఆ పాపను తీసుకెళ్ళా ఒకటి అడిగా 3 చేశాడు ఆయన. ఆ 3 ఏం చేశాడో చెప్తాడు. అలాగే సుజనా చౌదరి గారి గురించి అడిగారు కాబట్టి మీరు సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మా ఇద్దరి సంబంధం గురించి చెప్తా. సుజనా చౌదరి అనే వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మనిషి. ఆయనతో మేము ఎప్పుడు జీవితంలో గొడవ పడము. ఆయన అసలు తీసుకెళ్ళినా సహాయం చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు నాకు రాజకీయంగా 2013లో అర్బన్ పార్టీ అధ్యక్షుడు చేశారు. ఎమ్మెల్సీ అప్పుడు ఆయనే ఇన్ఛార్జి, ఆయనే రికమెండ్ చేశారు. కేసినేని నాని నాకు అడ్డుపడినా అలాంటి వ్యక్తికి నాకు పడకపోవడం ఏంటి? కావాలని అన్ని పత్రికల్లో రాయడం అవన్నీ కరెక్ట్ కాదు. సుజనా చౌదరి గారు ఒక నిజాయితీ గల శాసనసభ్యుడు. ఎవరిని తీసుకెళ్ళి మనం ఏ సహాయం అడిగినా సరే ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆ పాపతో చెప్పిస్తా ఏం సంబంధం ఏం చేశాడు. పాప రామ్మా రోహిత ఒకసారి విలేకరులకు చెప్పు. తర్వాత సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మీతో మాట్లాడిస్తా. అందరికీ నమస్కారం. నా పేరు లోహిత. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే లాస్ట్ మండే నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పి, అది మాస్టర్స్ కోసం నాకు ఇలా ఫీజు కావాలి సార్ అని చెప్పి నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను. అయితే ఆయన వెంటనే నేను సృజనా చౌదరి గారి దగ్గర తీసుకెళ్తానమ్మా, నేను చేపిస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళారు.
ఆయన లేకపోతే ఆ రోజు ఆ హెల్ప్ నాకు అయ్యేదే కాదు. ఆ రోజు నేను అడిగింది కొంచెమే అయితే ఆయన ఇంకా నాకు 3-4 ఎక్కువ చేస్తాను అని చెప్పారు. నేను ఫీజు గురించి అడిగాను, ఆయన ఇంకా ఫ్లైట్ గురించి ఇంకా నా ఎక్స్పెన్సెస్ గురించి కూడా ఆయన హెల్ప్ చేస్తానని చెప్పారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఎనఫ్ టు స్ప్రెడ్ ద న్యూసెస్ లైక్ దిస్. అండ్ వెంకన్న గారు సృజనా చౌదరి గారికి మధ్య ఏ గొడవలు లేవు, దే ఆర్ వెల్. మీకు అర్థమైంది. ఈ పాప ఫీజు గురించి అని వస్తే నా దగ్గరికి, నేను సుజనా చౌదరి గారి దగ్గర తీసుకున్నాను. సుజనా చౌదరి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో చెప్పాను. సుజనా చౌదరి గారు కూడా లైన్లో ఉన్నారు. ఈ పాపను తీసుకెళ్తే పాప అడిగింది ఏంటంటే ఫీజు అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఫీజు కాదు, ఫీజు కట్టే, పక్కన ఫీ అని పిలిచాడు, ఫీజు కట్టేయండి, మాస్టర్స్ చదువుతున్నావా, తర్వాత అమ్మ ఇంకోటి ఏదో అన్నారు, వీసాకి అయ్యే ఖర్చులు ఆ అమ్మాయికి చూడండి. సార్ మీరు లైన్లో ఉన్నారు, మీరు మాట్లాడకండి సార్, నేను చెప్తున్నాను, మీరు తర్వాత మాట్లాడు. మళ్ళీ ఫ్లైట్ టికెట్లు ఆ అమ్మాయికి తీయండి. అమ్మ నీకు అక్కడ 3 నెలలు ఉద్యోగం రాదు, ఆ ఉద్యోగం వచ్చే వరకు కూడా నీకు నేను అన్నీ చేసి పెడతాను. తర్వాత అమ్మ నీకు హెల్ప్ చేయాలని చేయొచ్చు, కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నిలబడితే నువ్వు పైకి వస్తావు. అప్పుడు వరకు ఆ పాపకి ఏ ఇబ్బంది కలగకూడదని పక్కన వాళ్ళకి చెప్పాడు. ఏది మేము వెళ్ళిందేమో ఫీజు కోసం వెళ్ళాం, ఆయనేమో ఇవన్నీ చేసి పెట్టాడు. చేసి పెట్టి చక్కగా గంట కూర్చొని మాట్లాడితే మా ఇద్దరికి ఏమంటే సుజనా చౌదరి గారి స్థాయి అండి, బుద్ధ వెంకన్న స్థాయి అండి. చెప్పండి, ఆయనకి నాకు పడకపోవడం ఏమిటో దీంట్లో అర్థం ఉందా? ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా ఆయనకి నాకున్నటువంటి సంబంధం, ఆయన నాకేం చేశాడో మీ అందరికీ చెప్పాను అంతకుముందే, ఆ పాప మాట్లాడే ముందు. ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా మీది ఒక్కసారి లైవ్లో మాట్లాడతారు. సార్ ఒక్కసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్, ఒక్కసారి మాట్లాడండి సార్. ఆగండి సార్, ఆగండి, వినబట్టలేదు. ఇది స్పీకర్ ఆన్ చేయలేదు. సార్ ఇది సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. సార్ హలో, కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. ఇప్పుడు బుద్ధ వెంకన్న డెవలప్ చేసింది నేను. ఈ విలేకరులు కొంచెం బాధ్యత ఉండి తప్పుడు న్యూస్ రిపోర్ట్ చేయకుండా ఉంటే మంచిది అని మాత్రం చెప్పగలను నేను. అతను వచ్చిన పని అమ్మాయి ఫీజు కోసం వచ్చారు, అవన్నీ మా ఫౌండేషన్ అలాగే చెప్పాను, అంతకు మించి వేరే ఏమి. తర్వాత కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దుర్గమ్మ టెంపుల్ రేపు పొద్దున దసరా వస్తూ ఉంది, ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొన్ని చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కానీ నన్ను. అవును అవును అవును. ఒకసారి హైకోర్టు చెప్పండి సార్, మీరు ఏమేం చేశారు నాకు. అదే అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు శుభ్రంగా. నేను చెప్పా వాళ్ళకి. 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి వాళ్ళ కేసీఆర్ నాని వద్దంటే ఈయన ఇప్పించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి, ఈయన రికమెండ్ చేశారు ఇక్కడ రావడానికి. ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన నేర్పారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా వెంకన్న సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాబు గారు కూడా చెప్పాను నేను, వాళ్ళే ఎమ్మెల్యేలా చేశారు మీరా గారు వెంకన్న అని, చాలా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీకు విలేకరులకు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరండి, ఆయన కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరైనా? తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే మీకు చెప్తున్నా, మీ విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి. సార్ థ్యాంక్ యూ సార్, నేను వీళ్ళతో మాట్లాడుతున్నా. చెప్పారు కదా ఆయన ఏమని, చంద్రబాబు గారికి కూడా వాళ్ళు క్యాండిడేట్లాగా పనిచేశారండి. అలాగా తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న, ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది. ఇవన్నీ తప్పు. ఒక సమాజంలో అందరం కలిసి, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు, తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్. నాకు రెండో ఏజెండా ఉండదు, రెండో ఏజెండా ఎప్పుడూ ఉండదు మీకు. అవాళ కేసీఆర్ నాని మీద అన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా ఉన్నా,
నా ఎజెండా ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళకి నేను ఫేవరు, చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్, వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరిని ప్రేమించే మనిషిని, ఒక బీసీని, విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటి రాసినా సరే, దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది, ఇదేంటి మనం ఏదో చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు, ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే, ఇప్పుడే మీరే అన్నారు కదా, చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పనిచేసినట్టు, అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పుడు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి. ఇంకోటి ఏంటంటే, చిత్తూరు వీరప్పన్న మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చిత్తూరు వీరప్పన్నది మేము సిఐడికి ఇవ్వమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా.